హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి రైతులకు ఎంత కష్టమో. కిందికి మీదికి వాన ముసురు పడుతుంటే ఇక బెండకాయలు తెంపుతున్నాం. ఇక రైతులకు అయితే తప్పదు, ఇక గోస బెండకాయలు అయితే తెంపాలి ఖచ్చితంగా. ఎంత వాన పడ్డా ఎండ పడ్డా, ఎండ కొట్టినా ఇక బెండకాయ అయితే తెంపుతున్నాము. ఒకసారి చూడుర్రి అందరు రైతులు. ఈ రైతులకు ఇట్లుంటుంది, ఎండ కొట్టినా వాన కొట్టినా ఇక వానలు అయినా కానీ బెండకాయ అయితే తెంపుతున్నాము. జర బెండకాయ కొనేటోళ్ళు జర ఒకసారి ఆలోచించుర్రి. వంకరు ఉంది, పురుగు పట్టింది అనుకుంటా రైతులు ఎంత కష్టపడుతురో ఒకసారి చూసి జర మంచిగా కొనురి, రైతులను ఇబ్బంది పెట్టకురి. ఇక కింది మీకు మా వాళ్ళు అందరు తడిచినా కూడా ఇగో బెండకాయ తెంపుతూ చూడు. మా అత్తనైతే ఇగో పాపం ఊరి పోయడామని పట్టుకొచ్చినాం. ఇక ఏం చేస్తాం, వాన ముసురుకి అంత ఖరాబ్ అయిపోతుంది. ఇక ఇవాళ తెంపకపోతే ఖరాబ్ అవుతుంది. ఇష్ట పెడదామంటే ఇక చేను ఖరాబ్ అవుతుంది. ఇక వాన అయితే అడవులో జోరుగా వాన అయితే పడుతుంది. ఇక వాన ముసురు ఇక ఇది నానది, ఇది కవర్. ఇక చూడురు, ఇక చేనులో బెండకాయలు అయితే తెంపుతున్నాము. ఇక తెంపడానికి తప్పలేదు. నేను రోజు నీడకుండా కాదు, రోజు బెండకాయ అయితే తెంపాలి. ఎండగొట్టినా వాన కొట్టినా. ఇక చూడు ఎంత కష్టం ఇది. రైతులకు ఉన్న కష్టం అయితే ఎవరికి లేదు. జై క్లారిటీగా బెండకాయ అయితే ఎప్పుడు తప్పట్లేదు. వాన ముసురు పడ్డా కింది మీదకి ఏది పడ్డా రైతులకు ఈ కష్టం. ఎండ కొట్టినా వాన కొట్టినా రైతులకైతే ఎప్పటికీ తప్పది. పందుల బాధ, కోతుల బాధ ఏది ఉన్నా ఈ అన్ని బాధలన్నీ రైతులకే ఉంటాయి. ఆ రైతులనైతే జర కంట చూడరు ఎవరైనా. రైతులు అందరూ రైతులను మోసం చేసేటోళ్ళే కానీ రైతులను గడ్డకేసి చూద్దాం అనేది ఎవ్వరు లేరు. జై కిసాన్, జై జవాన్.